మెంతులేండి ఆకుకూర పోసినా వస్తుంది వానలు. ఏం చేద్దాం. తమలపాకులు 4 ఆకులు గిల్లేని కూడా గిల్లేసిన నేను దేవుడికి. ఇంట్లో ఉండే తినాలి సాయంత్రం. ఏరా ఆడ కూర్చున్నావా? తడిసిపోయిల్లా మంచమా? ఎట్ట పడుకోను చూడు, సౌండ్ వస్తుందిలే. నేను అప్పుడే ఏడికి పక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. మా వారు కూడా ఉన్నారు. సండే వ్లాగ్ అంటే మా వారు ఉంటారు, సండే సాటర్డేలో ఉంటారు. మళ్ళీ మండే రేపు మార్నింగ్ చీకటితోనే వెళ్తారనమాట. ఇది వచ్చేసి అదే చెప్తున్నా, నైట్ పెద్ద వర్షం పడిపోయింది బాగా. అదే చెప్తూ ఉంటాను కదా, నేను మొన్న మెంతులు పోసాను చూపెట్టాను. కొన్ని అయితే బయట పెద్ద జల్లు కూడా కొట్టేసి సైడ్కి కొన్ని మొలకలు అయితే పోయాయి, కొన్ని అయితే అక్కడక్కడ మొలకలు వస్తూ ఉన్నాయి అనమాట. మళ్ళీ చూపెడతాను వాటిని. ఆకుకూరలు అయితే అదే మా వారు అంటున్నారు, ఈ మెంతులు పోసినా నువ్వు మెంతులు పోసినా వాన వచ్చేస్తుంది, నువ్వు ఆకుకూరలు పోసినా వాన వచ్చేస్తుంది. ఎప్పుడు మన ఇంట్లో ఆకుకూరలు పెంచుకొని తినలేకపోతున్నాము, వర్షం వచ్చి వర్షానికే పోతున్నాయి అనుకొని నవ్వుకుంటున్నాము అనమాట బయట. అంటే నువ్వు నిద్రపోతున్నావు, నీకు గుర్తులేదు వర్షం వచ్చింది అని చెప్తున్నారు మా వారు. నాకు సౌండ్ వస్తుంది ఇందులో బాగా వర్షం వస్తున్నట్టు అని నేను చెప్తూ ఉన్నాను అనమాట. అది ఇంకా బుడ్డగాడు ఉదయం అయితే ఇంక రోజుసేపు ఆడతాడు. మా వారు నిన్నంటే ఇంకా ఆడతాడనమాట మా వారితోటే. మా వారు అంటే దానికి భలే ప్రాణం. అంటే ఎప్పుడు నా మొహం చూసి చూసి అతను రాగానే ఇంకా అతనితోటి బాగా ఆడద్ది. ఇంకా అది చూసుకుంటున్నాడు మా వారు. ఆ చెట్లన్నీ చూసుకుంటా ఉన్నాడు. ఆయనకి చాలా ఇష్టం ఆ చెట్లు అంటే. రోజా చెట్టు మొగలేస్తూ ఉందని చెప్పేసి, మిరప చెట్టు అయితే బాగా పెరుగుతుంది అక్కడ ఉండేది. పూలు అవి వస్తూ ఉన్నాయి, పూత వస్తున్నది, పర్వాలేదులే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఆకుకూరలే పాడైపోతూ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఇవైతే అన్నీ చూసుకొని బయట పనులు చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతూ ఉంటుంది కదా. టీ అయితే మార్నింగ్ మా వారు చాలా చీకటితోనే లేసేస్తారు, 4:30-5కి లేసేస్తారు. నేనైతే లేసేసరికి 6:30-7 అట్టయిపోతుంది. ఫస్ట్లో పెట్టేవాడు కాదు, కానీ చిన్నగా మా వారికి నేర్పించాను టీ పెట్టించేది. టీ పెట్టుకునేది బాగా పెట్టేస్తూ ఉన్నాడు అనమాట మార్నింగే. అది పెట్టున్నాడు, కొంచెం ఉన్నాయి, సరేలే ఇద్దరం కొంచెం తాగేద్దాము అవి అని చెప్పేసి నేను అవి కాసి పోస్తున్నాను అనమాట. సామాన్లు అవన్నీ సర్దాక తర్వాత ఇడ్లీకి పెట్టాను. నిన్న నేను సాంబార్ చేశాను కదా, సాటర్డే రోజు సాంబార్ ఎక్కువ చేశాను, అందుకే ఇడ్లీకి వేసాను. మార్నింగ్ ఇడ్లీలోకి ఇడ్లీ సాంబార్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టము. చట్నీ కంటే సాంబార్లో ఇడ్లీ తినడం అంటే చాలా ఇష్టము. వీటిని మార్నింగ్ నేనేం చేశానంటే, ఎప్పుడు ఇలాగ ఒకసారి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, దీంట్లో మిగిలిపోయి కూడా ఉన్నాయి. ఆ వెజిటేబుల్స్ని అన్నీ నేను చూపించలేదు మీకు, మర్చిపోయాను. బాగా క్రష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి బయట వేసేసాను, ఆ సాంబార్లో కలిపేసాను. అది ఆ టేస్ట్ భలే సూపర్గా వస్తుందన్నమాట. ఎప్పుడైనా మీరు మనం అన్నంలోకి చేసుకున్న సాంబార్ కానీ మిగిలిపోతుంది అనుకోండి, మార్నింగ్ టిఫిన్లోకి, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వడలోకి కానీ వేసుకోవాలా అనుకున్నప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నిటిని మెత్తగా క్రష్ చేసేసి ఆ పిప్పి తీసి వేసేసుకొని దీన్ని కొంచెం సెగన్ పెట్టేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, అవి తగులుతూ ఉంటాయి, అదొక డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు. ఇడ్లీలోకి వెజిటేబుల్స్ లేకుండా ప్లెయిన్ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కోసారి అంత చేసే ఓపిక లేక నేను మామూలుగా వెజిటేబుల్స్ కూడా అలాగే వండిస్తాను అనమాట. ఇంకెలాగో మధ్యాహ్నం అయితే కూర అవసరం లేదు, మధ్యాహ్నం ఎలాగో ఈరోజు నాన్ వెజ్ చేస్తాం, ఏదోటి చికెన్ ఏదోటి తెచ్చేస్తాడు కాబట్టి ఇంకా ఇది ఉన్న
వేస్ట్ అయిపోతుంది నిన్నటిది కదా అని చెప్పేసి ఇంకా ఆ వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా క్రష్ చేసేసి అవంతా పిసికేసి వేసేసి చిన్నగా కొంచెం సగం పెట్టేశాను అనమాట. ఇడ్లీలు పెట్టుకొని ఇలాగ చేశాను. చాలా సూపర్గా ఉండింది. ఒకసారి మీరు ఎవరన్నా అట్లాగా ఎప్పుడన్నా మిగిలి ఉంటుంది కదా, మిగిలినప్పుడు ఇలాగ చేయండి, చాలా బాగుంటుంది. నాకు చాలా టేస్ట్ అనిపించింది అనమాట. ఇంకా ఇడ్లీలు పెట్టి అది మా వారికి కూడా ఇచ్చి అడిగాను అనమాట. బాగుంటుంది, మాకు ఇష్టం, మేము ఎప్పుడు చేసుకుంటాంలే, స్పెషల్గా ఏమీ ఇట్లా కానీ కాదు. నేను మాత్రం ఏది వేస్ట్గా నేను ఒక అన్నం కానీ ఏదైనా ఇడ్లీలు మిగిలిన కూరలు ఏదన్నా మిగిలిన దాన్ని ఏ విధంగా మళ్ళీ యూస్ చేసుకొని వాడుకోవాలా అనేది అలాగ చేసేసుకుంటాను. దానికి ఇంకొంచెం టేస్ట్గా చేసుకొని పక్క రోజు తినేదానికైనా కానీ నేను చేసుకుంటాను అనమాట. అట్లాగా ఇదైతే నేను నాన్ వెజ్ అంటే ఎప్పుడు మా ఇంట్లోనే చికెనే ఉంటుంది. ఎప్పుడో చేస్తాను ఫిష్. నేను ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేశానో లేదో నాకైతే గుర్తులేదు. మటన్ కానీ ఫిష్ కానీ రొయ్యలు కానీ ఇవన్నీ అయితే నేనైతే అస్సలు తిన్ను. చికెనే తింటాను, అది కూడా మా వారు ఉంటేనే తింటాను. మళ్ళీ నేను ఎవరిళ్ళకన్నా వెళ్ళినా కూడా నేను ఎక్కువ తినను అనమాట. ఎందుకంటే నాకు వాటిల్లో కొన్ని ఇష్టం అవుతాయి. మా వారు ఉన్నప్పుడైతే చేసుకొని అవి అతను తింటాడు, నాకు ఇష్టమైనవి నేనేదో కొంచెం తింటాం అనమాట. అందుకని మా వారు నేను తినను ఎలాగని చికెనే తెస్తాడు. మటన్ అవి నాకు చేయడం కూడా ఇష్టం ఉండదు. చేపలు అయితే చేస్తాను కానీ నేను తినని ఆయన తేడు. ఒకవేళ ఎప్పుడైనా తినాలనిపించినా రెడీగా కూర తెచ్చుకొని తింటారు. వాళ్ళు సైట్ కాడ ఎక్కువ చేసుకుంటారంట. వాళ్ళు సైట్లో మా వారు వర్క్ చేస్తారు కదా, అక్కడే ఉంటే మటన్ కానీ ఫిష్ కానీ ఎలాగో నేను ఇంట్లో చేయనని అక్కడ చేపించుకొని తింటారంట వాళ్ళు. అందుకని ఇంట్లో మాత్రం నాకు చికెనే చేయమంటారు. చికెన్ ఒకటే నేను చేస్తాను. అది కూడా ఈ పక్కది వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ అనమాట. మామూలుగా ప్లెయిన్ బిర్యానీ నేను ఏమి ఉల్లిపాయ టమాటాలు అవన్నీ ఏమీ లేదు, మసాలా దినుసులు తిరగమాతలో వేశాను, కొంచెం పుదీనా అల్లము ఇవన్నీ 2 పచ్చిమిరపకాయలు చిలుకలేసి కలిపెట్టేసి గరం మసాలా పొడి వేసి బియ్యం వేసాను. ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది. దీంట్లో కూడా అందుకే ఉల్లిపాయలు అవన్నీ వేస్తే కూడా చికెన్ కూర చేసుకున్నప్పుడు అవన్నీ తగులుతూ అదే తినేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ డిస్టర్బెన్స్ అనిపిస్తాయి. దీనికి ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మేము డైరెక్ట్గా చికెన్ బిర్యానీ చేసుకోము. ఇలాగ చేసుకొని ఈ చికెన్ కూర చేసుకున్నా చికెన్ ఫ్రై చేసుకున్నా తింటే చికెన్ బిర్యానీ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఒక్కోసారి ఎక్కువ ఇలాగ చేస్తాను. ఈ రైస్ కూడా బాస్మతి రైస్ అనమాట. నేను అంతకుముందు డిమార్ట్లో సామాన్లు తెచ్చినప్పుడు తెచ్చాను కదా అది. ఇవైతే ఈ మా బుడ్డాకి వాటికి అన్నిటికీ మామూలుగా ఒక గ్లాస్ మామూలు రైస్ మన కట్ట బియ్యం మేము వండుకుంటాం కదా అవి వండాను. లేరా కర్రీలే వెళ్ళి పిల్లలేరా ఎట పోయినాయి అయ్యి లేవా? దారా తినరా, ఏం అట్టున్నావు? తినండి, ఇదిగో తినండి. ఏయ్ హోటల్ తిన్నాయిరా, తినండి. పాపం ఆ పిల్లల్ని పిలిచాను. అది ఆ పిల్లలు తింటా ఉంటే ఇది ఎందుకో దీనికి ఏందో ఈరోజంతా హెల్త్ బాగలేనట్టుంది నల్ల కుక్కకి. పాపం వాటిని కూడా కరవడానికి పోతా ఉండింది. ఇంక నేను దెబ్బలాడి తలుపు తీస్తే లోపలికి వచ్చాక మళ్ళీ నేను వేశాను. పిల్లలన్నీ శుభ్రంగా తిన్నాయి. ఇంక నాకు అవన్నీ తీయడానికి కూడా టైం కుదరలేదు. ఇంకా ఇదైతే బిర్యానీ చికెన్ కూర అనమాట. అవి కలిపి వేసాను. చూడండి అవి రెండు అలా కలుపుకుంటే ఇప్పుడు చికెన్ బిర్యానీలో ముక్కలు అట్లా వస్తాయి కదా, అలాగ అనిపించింది అనమాట. నాకైతే చూడడానికి లుక్ అలాగ అనిపించింది. అట్లాగా చికెన్ బిర్యానీలో ఉండే చికెన్ నేను తిన్నా అసలు. అందుకని ఎక్కువగా ఇట్లాగా చేస్తా అదనమాట.
ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈ రోజా మొక్కలైతే మా వారు నేను పడుకొని ఉన్నాను, నేను వచ్చే లోపల సర్ప్రైజ్గా తెచ్చిపెట్టాడనమాట. ఈ వైట్ది పింక్ది నేను ఎప్పుడు అంతకుముందు అనున్నాను, నాటు రోజా పూల మొక్కలు తీసుకొనిరా వేద్దాము, ఎందుకంటే పూలు మరిగిన్ని వస్తాయి, దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి నేను లేచేసరికి ఈ 2 మొక్కలు, ఒక వైట్ది ఈ పింక్ లైట్ పింక్ ఉండేది. నేను ఇంకా డార్క్ పింక్ తెమ్మని చెప్పాను, మా వారేమో లైట్ పింక్ది అక్కడ లేదంట, డార్క్ పింక్ది లేదంట, నువ్వు అది తేలేదు, డార్క్ పింక్ తెచ్చుంటే బాగుండు, ఒకవేళ నన్ను లేపితే ఇద్దరం వెళ్దాం కదా సరదాగా నర్సరీ అవన్నీ చూద్దాం కదా అనేసి అన్నాను అనమాట. నువ్వు బాగా నిద్రపోతున్నావులే పాపము, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే పోయి తెచ్చాను అని అన్నారు మా వారు. పోయి ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. ఎప్పుడో ఒకసారి కదా కొంచెం బయట వెళ్ళి ఆ నర్సరీ అవన్నీ చూస్తే కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉండు అనిపించింది. ఈసారి సండే వెళ్తాము, అప్పుడు వీడియో తీసి పెడతాను. ఈసారి సండే వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మొక్కలు తెస్తాను. నాకు ఇంకా ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అసలు, ఇంకా డార్క్ పింక్ రోజెస్ అవి తెస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడో తెప్పిద్దును కానీ మట్టి లేదు మన ఇంటి ముందు, చెప్తుంటాను కదా ఈ వర్షానికి మొత్తం బురదైపోయింది. ఎరువు అయితే తెచ్చిపెట్టున్నాడు మా వారు, ఒక 2 బస్తాలు ఎరువు తెచ్చిపెట్టున్నాడు, కానీ మంచి మట్టి తెచ్చుకో అది లోడుకొని వేసుకుందాము పక్కన అంతా అంటే అదంతా బురదైపోయింది అనమాట. అందుకే ఈసారి మట్టి పోగు చేసుకున్నాక అప్పుడు వెళ్ళి నర్సరీకి వెళ్ళి మంచి మంచి రోజా చెట్లు, ఇంకొక 2 మందారం చెట్లు అవి తెచ్చుకున్నానంటే మాత్రం ఫుల్ అయిపోతాయి ఇంట్లో పూలు మాత్రము. ఎందుకంటే మందారంతో కూడా మన ఇంటి దగ్గర ఉండే మందారం చెట్టు మొగ్గలేస్తుంది ఇప్పుడు, రెక్క మందారం ఇది. ఈసారి మంచి ముద్ద మందారము, ఇంకో కలర్ ఏదైనా మందారం చెట్టు అలాగా తేవాలని నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఎలాగో కూరగాయలు సరిగా ఉండట్లేదు, ఆకుకూరలు అవి ఎట్లాగో సరిగా పండట్లేదు, అక్కడ వర్షాలు వచ్చేస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. ఇట్లాంటి మొక్కలన్నా వేసుకుంటే పూల చెట్లైనా ఇంట్లో ఉంటాయి. కొంచెం కొంచెం పండ్లు మొక్కలు కూడా తేవాలి, ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు అట్లాంటివి వేసుకోవాలని నాకు భలే ఇష్టం. వాటి ముందు మామిడి చెట్టు అయితే అసలు ముందు మామిడి కాయల గురించి కూడా కాదు, కానీ నాకు మామిడి ఆకుల గురించి ఇష్టం. ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు మామిడి ఆకులు కట్టుకోవాలా అంటే మనం ఇప్పుడు వేసుకుంటే కదా అది ఇంకొక 2-3 ఇయర్స్ అయితే బాగా చెట్టు పెద్దదయ్యేది అని మా వారికి చెప్తా ఉంటాను. ఒక్క మామిడి చెట్టు తీసుకోరా మంచిది వేద్దాము, బయట పక్క మన బయట ఉన్నది కదా వాకిలి దగ్గర, అక్కడైనా వేద్దాము అనేసి. ఇంకా ఇదైతే ఆ చెట్లు ఆడ పెట్టాను, ఇంకా నాటలేదు, రేపు నాటుతాను ఆ రోజా చెట్లు అవి. సరే ఇంకా టీ తాగుదామని చెప్పేసి టీ పెడతా ఉన్నాను అనమాట. టీ పెట్టేసుకొని మా వారు నేను ఇద్దరం కూర్చొని టీ తాగితే చాలా రోజులు అయిపోయింది, ఇద్దరం కూర్చొని టీ తాగుతుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మా వారైతే ఇంకా ఇంట్లో ఉంటే చెప్తా ఉంటారు కదా, మా వారి ఇంట్లో ఉన్నప్పుడైతే నా నోరు మాట్లాడుతూనే ఉంటుంది, వీడియోలో కూడా చెప్తా ఉంటాడు, సైట్ కాడి అన్నీ చెప్తా ఉంటాడు అనమాట. నేను కొడతా ఉండాలి అట్లాగా ఇట్లాగా కొంచెం నాకు సరదాగా అనిపిస్తుంది. ఆ మాట్లాడే మనిషి ఇంట్లో లేకపోతే నేను మని పెట్టుకున్నట్టే ఉంటుంది. ఒక్కదాన్ని మాట్లాడితే బుడ్డగాడితో మాట్లాడుకోవాలా, మాట్లాడినట్టు మనుషులు కూడా కరువు అయినట్టు ఉంటుంది అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. అయితే వాతావరణం మాత్రం సూపర్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఒకరితో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మన ఇంట్లో చుట్టుపక్కల అయితే సేఫ్టీ కూడా ఉంటుంది, ఇక్కడంతా ఇబ్బంది ఏం లేదు. అదేనండి ఈరోజు మొత్తం అంతా వీడియో ఇలాగా సండే రోజు అంటే హ్యాపీగా గడిచిపోయింది. ఈరోజు లాగైతే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఒక లైక్ చేయండి. నా వీడియో ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.